to my channel. Use earphones for better experience. Are you ready? మనలో జిన్ను ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఈ ఫోటోలను చూసే ద్వారా జీన్స్ అనేది మనకి తెలుస్తూ ఉంటారు. ఈ జిన్లని దేవుడు కోరికలు నెరవేరకుండా చనిపోయిన వాళ్ళని ఒక ప్యారల్ యూనివర్స్లో పుట్టిస్తారు. అందువల్ల వాళ్ళకి జిన్ అనే పేరు వచ్చింది. జిన్ అంటే అదృశ్యమని. వీళ్ళు అగ్ని ద్వారా తయారవుతారు. అగ్ని ద్వారా తయారైనట్టు వాళ్ళేమి పొగ అని రావు. అలా దీని ఉన్నట్టుగా వాళ్ళు మంచి వాళ్ళైతే కాదు. వాళ్ళలో రూపాలు డార్క్ సైడ్ రియల్గా అంటే టైప్స్ ఆఫ్ జిన్స్. ఇవి మెయిన్గా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి మనుషులతో కాంటాక్ట్ అవుతాయి. వీళ్ళల్లో మొదటిది మారియట్. ఇది ఇస్లాం మతానికి బాగా తెలుసుంటుంది. వీటిని మన అధీనంలోకి తీసుకున్న తర్వాత వీటి కోరికలన్నీ మనం నెరవేర్చాలి. తినని ఎంత పొగుడుతామో మన కోరికలు నెరవేరుస్తాడు. సెకండ్, ఎఫ్రిడ్ అనేది అందరి జిన్స్లా కాదు. ఇతను చాలా ఇంటెలిజెంట్ జిన్. ఇతనికి ముఖ్యంగా మనుషుల రక్తం, పొడవైన గోళ్ళు ఉంటాయి. కొన్ని సినిమాలలో కూడా ఇతని గురించి వర్ణించారు. ముఖ్యంగా ఇస్లాం బుక్లో ఒక వాక్యం కూడా ఇతని గురించి ఉంటుంది. ఇతను అన్ని జిన్లా కాకుండా హ్యూమన్స్తో రిలేషన్షిప్ పెట్టుకుంటాడు. వీళ్ళ జిన్ల కోరికలు హ్యూమన్స్తో రిలేషన్షిప్ పెట్టుకొని తన వారసత్వాన్ని పెంచుకొని భూమిపైన జిన్లదే ఆధీనం ఉండేటట్టు చేయడానికి వీళ్ళు తోడ్పడతారు. ముఖ్యంగా ఈ జిన్లు ఏకాంతంగా ఉండే వాళ్ళ దగ్గరికి క్యాచ్ అవుతూ ఉంటాయి. ఈ జిన్ల అన్నిటిలో మ్యారియోడ్ అండ్ ఇఫ్రిత్దే మొదటి ఆధార్యం. మ్యారియోడ్ ఒక తెల్లటి వింగ్స్ వేసుకొని మనం ముందు చెప్పుకున్న విధంగానే ప్యారల్ యూనివర్స్లో ఉంటుంటారు. కానీ ఇఫ్రిత్ మాత్రం వేరే టైప్. ఇక అండర్ ద ఎర్త్లో హ్యూమన్స్తో రిలేషన్షిప్ పైన వేషాలు వేస్తూ ఉంటాడు. ఒక్కసారి జిన్ మీ లైఫ్లోకి వచ్చిందంటే వెళ్ళడం చాలా కష్టం. మూడోది సైతాన్ చేయగలిగింది ఏమీ లేదు, కానీ అతను మీ ఆలోచనల్ని కీడిస్తూ ఉంటాడు. ఇంకా ఇఫ్రిత్ గురించి చెప్పుకుంటూ వస్తే ముఖ్యంగా ఈ జిన్లంతా వాటి కోరికలను, వాటి విషయస్ను నెరవేర్చుకోలేవు. అందుకే హ్యూమన్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. హ్యూమన్స్ని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కోరికలను నెరవేర్చి తమ జిన్ల కోరికలను కూడా మనుషులతో నెరవేర్చుకుంటూ ఉంటాయి. ఈ జిన్లు ఎవరికంటే వాళ్ళకి కనిపించవు. ఎవరైతే వాళ్ళ కోరికల్ని నెరవేర్చగలరో వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి. పోనీ లేదు మాకు జిన్స్ కావాలి, మేము మా జీవితంలో రావాలి అని అనుకుంటే మాత్రం దారుణమైన సంఘటన జరగక తప్పదు. కానీ ఒక్కసారి జిన్ మీ లైఫ్లోకి వస్తే మాత్రం మీ లైఫ్లో ఉన్న సంపద, హెల్త్, రెస్పెక్ట్ ఒక్కొక్క ఇంచు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హై లెవెల్కి చేరుకుంటాయి. దీని నుంచి మీరు కిందకి చూడనంత ఎత్తులో నిలబెడతాయి. లేదు మాకు జిన్ కావాలి అని లేని వాళ్ళు వెళ్తే మాత్రం గుజరాత్లో జరిగిన సంఘటన మీకు తప్పదు. ఆ వీడియో క్లిప్స్ అంతా ప్రైవేట్లో ఉన్నాయి కనుక నేను మీకు చూపించలేకపోతున్నా, అందుకు సారీ. కానీ జరిగింది మాత్రం చెప్పగలను. ఒక కొడుకు జిన్లని ఆధీనం చేసుకుందామని ఒక పెద్ద అద్దం ముందర పెట్టుకొని తంత్ర యోగాలు, పూజలు చేస్తూ ఉన్నాడు. అందుకు బదులుగా వాళ్ళ అమ్మని కూడా హోమం పక్కన కూర్చోపెట్టి రికార్డ్ చేపిస్తూ ఉన్నాడు ఆయుధం కోసం. సడన్గా జిన్ వచ్చి వాళ్ళ మరణం. ఇవి వాటంతటా అవే మనుషుల కళ్ళల్లో పడతాయి. అందు ద్వారా మనిషి స్వాధీనంకి వస్తాయి. మిగతా ఇది సాధు బాబాలకు పుస్తకాల వల్ల, తంత్ర ప్రయోగాల వల్ల మాత్రమే లభిస్తాయి. ఇది మాత్రం మీరు ట్రై చేయొద్దు. See you in the next game.